ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో మనోహరి, అంజలిని ఆ ఇంట్లో నుంచి బయటికి ఎలా తీసుకురాగలను? నువ్వేం చేసినా తీసుకురాలేవు. అది చెప్పడానికే ఫోన్ చేసావా? నా గురించి నేను చెప్పేది పూర్తిగా విను. అంజుని నువ్వు ఇంటి నుంచి తీసుకుని వెళ్ళలేవు. ఎందుకంటే అంజు మీ ఇంటికి వస్తుంది కాబట్టి. దేవుడు కూడా నీ మీద కనికరం వచ్చినట్టుంది. అందుకే నీతో మాట్లాడాలని అంజుయే అడిగింది. థ్యాంక్స్ మనోహరి, థ్యాంక్ యూ సో మచ్. అంజుకి మాటలే చెప్తావో మాయే చేస్తావో నీ ఇష్టం. తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నీదే. సరే, అది నేను చూసుకుంటాను. నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడే వచ్చాను. అంటే నిన్న అంజుని కిడ్నాప్ చేయబోయింది నీ మొగుడు రణ్వీరా? అదే మాజీ మొగుడు రణ్వీరా? చెప్పు మను. అవును. మీకేమైనా పిచ్చి పట్టిందా? అమరేంద్ర గారి గురించి తెలిసి కూడా అసలు ఆయన కూతురు జోలికి ఎందుకెళ్తున్నారు మీరు? రణ్వీర్కి అమరేంద్ర గురించి తెలీదు సరే, నీకు తెలిసి కూడా నువ్వెందుకు రణ్వీర్కి హెల్ప్ చేస్తున్నావు? ఎందుకంటే నా మాజీ మొగుడు నాకు వేరే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి. నేను అమర్ని పెళ్లి చేసుకోవాలంటే రణ్వీర్కి వాడి ఆస్తి దక్కాలి. అంటే వాడితో అంజు కోల్కతా వెళ్ళాలి. సరే, ఎంత కావాలి? అదే ఈ విషయం నువ్వు ఇక్కడితో మర్చిపోవాలంటే నీకెంత కావాలి? నాకు డబ్బొద్దు మను. మరి ఇంకేం కావాలి? నీ సహాయం. నేను వినోద్ క్లోజ్గా మూవ్ అవ్వడం అమరేంద్ర గారి దృష్టిలో పడింది. రేపో ఎల్లుండో ఆయనే మా పెళ్లి గురించి అడగొచ్చు. అప్పుడు నువ్వు నాకు మాట సహాయం చేయాలి. ఏంటి మాట్లాడో? చేస్తాను. థ్యాంక్ యూ మను. ఏడేళ్లకు ముందు మేలో ఒకరోజు సడన్ గా వాళ్ళ భార్య తన పాపను తీసుకుని వెళ్ళిపోయిందంట సార్. అప్పటి నుంచి పాప కోసం భార్య కోసం రణవీర్ వెతుకుతూనే ఉన్నాడంట సార్. ఇన్ని రోజులు అంజు రణవీర్ కూతురని తెలిస్తే అంజు ప్రాణాలకే ప్రమాదమని ఆయనకి నిజం తెలియకూడదు అనుకున్నాను. కానీ
ఇప్పుడు ఆయనకి నిజం తెలియాలి. తెలిస్తేనే రణ్వీర్ని మనోహర్ని ఆపగలుగుతాం. నిజం తెలుసుకుని ఆయన రణ్వీర్ని నిలదీసినప్పుడు రణ్వీర్ తనని తాను కాపాడుకోవడానికి మను నిజం మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు ఆయనే మను గురించి చూసుకుంటాడు. అప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఏం ఆలోచిస్తున్నారండి? రణ్వీర్ వైఫ్ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది. అదే టైంకి అంజు మాకు ఆర్ఫనేజ్లో దొరికింది. టైం లైన్స్ ఒకటే అయినప్పుడు పాప ఒక్కటే ఎందుకు కాకూడదు? అంటే రణ్వీర్ అంజు బంధువు కాకుండా తండ్రి అయి ఉండొచ్చు కదా అంటున్నారా? అవును, రణ్వీర్ వెతుకుతున్న కూతురు అంజునే ఎందుకు కాకూడదు? అవ్వచ్చు. ఈ విషయం రణ్వీర్ని అడిగితే? అంజు రణ్వీర్ కూతురు కాకపోతే అంజుని అడాప్ట్ చేసుకున్న విషయం రణ్వీర్కి తెలుస్తుంది. తను పొరపాటున అంజు ముందు ఆ మాట అంటే? వద్దండి, అంజు బాధపడుతుంది. ఇప్పుడు మన డౌట్ క్లారిఫై చేయాలంటే రణ్వీర్ వైఫ్ ఒక్కటే ఆప్షన్ కదా? అవును, కానీ ఆమె ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. మళ్ళీ మొదటికొచ్చాం. కళ్ళ ముందు నిజమున్నా కనిపెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళున్నారు. నిజం తెలిసినా చెప్పలేని పరిస్థితుల్లో నేనున్నాను.